ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. ఈ బడ్జెట్ మొత్తం ఈ బడ్జెట్ హలో టైం ఇచ్చిన తర్వాత ఆగండి సార్. ఈ బడ్జెట్ మొత్తం 2,94,427 కోట్లు. ఈ బడ్జెట్ రాష్ట్ర దేశ ప్రజల పన్నుల సొమ్ముతో వచ్చిన ఆదాయం అని చెప్పదలిచింది. ఈ సంపద సృష్టికర్తలు ప్రభుత్వాలు కాదు, ప్రజలు, శ్రామికులు, మేధో శ్రమజీవులని చెప్పదలిచింది. ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతున్నామనంటే ప్రభుత్వాలు ప్రజల నుండి ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ బడ్జెట్లో తమ కులానికి ఏమిటి, తమ రంగానికి ఏమిటి, తమ వృత్తికి ఏమిటి, వర్గానికి ఏమిటి, మైనారిటీలకు ఏమిటి, ప్రాంతానికి ఏమిటి, వనగూడేది ఏమిటి అని చెప్పి ఎవరికి వారు ఈ బడ్జెట్ని పరిశీలిస్తారు అధ్యక్ష. రాను రాను ఎన్నికల హామీలు, అధికారం కోసం నగదు బదిలీల బడ్జెట్గా, నగదు పథకాల బడ్జెట్గా మారిపోతున్నటువంటి వాస్తవాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పంటున్నా. వ్యవస్థలు బలోపేతం చేయడం ద్వారా కాకుండా అందరి అభివృద్ధి స్థానంలో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం మీ ఖాతాలో మీ కుటుంబానికి ఇంత వేశాం అని చెప్పుకుంటున్నాయి అధ్యక్ష. అందరికీ ఉచిత విద్య, వైద్యం, ప్రజా పంపిణీ, ఉపాధి, వ్యవసాయం, రోడ్లు వ్యవస్థీకృతంగా మెరుగుపరిస్తే ప్రతిదీ కూడా నగదు బదిలీ బడ్జెట్గా మార్చాల్సినటువంటి అవసరం లేదని కూడా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా అధ్యక్ష. అదే బడ్జెట్ ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతున్నాయి, కొంత ఎక్కువ తక్కువలు అటు ఇటు మారుతున్నటువంటి పరిస్థితులను చెప్పదలిచింది. ఆదాయాలు అంచనాల్లో చాలా వ్యత్యాసం ఉంటున్నటువంటి మాట కూడా వాస్తవం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకి సంబంధించి చూసుకుంటే, పెన్షనర్లు, చిరుద్యోగులు చూసుకుంటే ఈ బడ్జెట్ మాట వరుసకైనా ప్రస్తావన చేయలేదని తెలియజేస్తున్నా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు 4 లక్షల మంది ఉన్నారు, పెన్షనర్లు ఒక 4 లక్షల మంది ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 1 లక్ష మంది ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2 లక్షల మంది ఉన్నారు, స్కీముల్లో పనిచేసేవాడు 4 లక్షల మంది ఉన్నారు. మొత్తం 15 లక్షల మంది కూడా ప్రజల్లో భాగమని చెప్పదలిచింది. వీళ్ళ గురించి ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ఏం ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను చాలా మోసం చేసింది. పిఆర్సీలు ఇవ్వలే, సిపిఎస్ రద్దన్నది చేయలే, సకాలంలో డిఐలు అమలు కాలే, సకాలంలో సార్ నేను మాట్లాడుతా సార్, మీరు ఏ రకమైన పిఆర్సీ ఇచ్చారో మాకు తెలుసు సార్, మా అందరికీ తెలుసు సార్, ఎన్ని నెలలు పిఆర్సీ బకాయిలు చెల్లించో తెలుసు సార్, ఇంకా ఎంత అలో అండ్ అటు ఇటు స్పందన కాదని చెప్పేది. వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా 11 పిఆర్సీ పూర్తి కాలే, దాని బకాయిలు పూర్తి కాలే, రాబోయేటప్పుడు ఎప్పుడూ చెల్లిస్తూ ఉన్నారు. మీ కాలంలో చెల్లించాల్సింది రాబోయే ప్రభుత్వాలు చెల్లించమండి, వెనకడికి ఎప్పుడు చెల్లించండి. గత జేఏసీ సమావేశానికి, మార్చి నెలలో జేఏసీ సమావేశానికి 35,000 కోట్ల బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది. 35,000 కోట్ల బకాయి ఉన్నదని చెప్పి గత ప్రభుత్వమే చెప్పింది. మొత్తం అన్నీ కలిపి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, లేకుంటే ఏపీజేలు కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, సరెండర్లు కావచ్చు, మొత్తం అన్నీ 35,000 కోట్లు బకాయిలు అని చెప్పింది. తర్వాత ఎన్నికల సందర్భంగా కొంత చెల్లించారు. ఈవేళ చూసుకుంటే ఇంకా 22,000 కోట్ల పైబడి ఈ బకాయిలు ఉన్నాయని చెప్పి ఈవేళ మేము చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం 12వ పిఆర్సీ ఊసి కూడా ఈ బడ్జెట్లో లేకుండా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూడా ఈ 12 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి మాట వరుసకు ప్రస్తావించలేదు. అట్లాగే పోలీసులకు సంబంధించి ఇందాక మా లక్ష్మణరావు చెప్పాడు, 3 సరెండర్లు పెట్టుకుంటారు, వాళ్ళు చెల్లించట్లేదు, సంవత్సరం నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి, చెల్లించట్లేదని వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది. గత ప్రభుత్వం సిపిఎస్ని జీపీఎస్గా మార్చింది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎన్నికల సందర్భంగా మెరుగైనటువంటి పద్ధతిలో మారుస్తామని అంటుంది. అంటే ఓపీఎస్లోకి వస్తారా,
సిపిఎస్ జీపీఎస్ కాకుండా ఇంకోటి వస్తారా? అలా మీరు ఏం చేయదలిచింది మొత్తం ఈ ఉద్యోగులందరికీ అనేది కూడా ఈ బడ్జెట్లో మాట వరుస కూడా ప్రస్తావన లేదని చెప్పదలిచింది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీమ్ వర్కర్స్, డైలీ వేజ్, పార్ట్ టైము, గెస్ట్ టీచర్లు, రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు. పైగా డిఏలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏ డిఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదని చెప్తున్నా. 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా. కానీ మీ ప్రభుత్వాలు ఏమో రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి. ధరలు పెంచి వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి. పెరగడం కాదు, యథాతథంగా ఉంటుంది కాదు, తగ్గినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం. అట్లాగే లక్షలాది మంది అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డులు లేవు. సంక్షేమ బోర్డుకి నిధులు లేకుండా ఉన్నాయి. ఉన్న సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. చిరుద్యోగులకి, మిడ్ డే మీల్ కార్మికులకి ఇప్పుడు కూడా 4 నెలల 5 నెలల జీతాలు బకాయిలు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నా. బిల్డింగ్ కార్మికుల సంక్షేమం సంబంధించి గత ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలని వేరే ఖాతాలకు మళ్లించింది. ఇప్పుడైనా మీరైనా ఆ 1400 కోట్లు మళ్ళీ తిరిగి జమ చేస్తారా? వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం, భవన నిర్మాణ కార్మికులు ఒక్క సంక్షేమ పథకమైనా గత 5 ఏళ్ళకి అమలకపోతే ఇప్పుడైనా అమలు చేస్తారనేదని కూడా ఈ ఇందులో లేదని చెప్పి చెప్పదలిచింది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంత మేరకు చేశారు. మిగిలిన మెడికల్ హెల్త్లో జరిగింది. మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్లు ఉన్నాయి. ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పి అనుకున్నప్పుడు ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్లో లేదు. దాని మీద కూడా స్పష్టం చేయాలని చెప్పి అంటున్నా. జనాభా ప్రాతిపదికను చూసుకున్నట్లయితే ఆదివాసులకి 6.59 నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేటాయించింది 2.57% మాత్రమే. అలాగే 17% మంది దళితులకి 6.2.8% మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. గతం కంటే కూడా 1507 కోట్లు తగ్గినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. విద్యారంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే 9.8% నిధులు కేటాయించారు. డిఎస్సి చెప్తున్నారు, డిఎస్సి మెగా డిఎస్సి అంటున్నారు. ఓకే, విభజన ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద డిఎస్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేదు. ఈ సంవత్సరానికి ఆ డిఎస్సి లేనప్పుడు, అన్ని వేల ఖాళీలు ఉన్నప్పుడు కనీసంగా ఒక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్, నేను చెప్పిన అదే గత ప్రభుత్వానికి కూడా 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఏం చేసుకున్నప్పుడు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్ అంతా ఈ ప్రభుత్వాలు మిగిల్చుకుంటున్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అలాంటప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లైనా భర్తీ చేసి ఆ రకంగా ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి చెప్పదలిచింది. అట్లాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూలు మారుస్తున్నారు, కానీ మనీ పెంచడం లేదు. కానీ మెనూలు మార్చి మనీ మార్చకపోతే వాళ్ళకి ఏ రకమైనటువంటి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందుతుందో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి నిధులు కేటాయింపులు పెంచాలని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. చేనేత ప్రస్తావన లేదు, కల్లుగీత కార్మికుల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదని చెప్తున్నా. అలాగే పోలవరం పునరావాసానికి సంబంధించి బడ్జెట్ అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అందరూ మాట్లాడుతుంది ఏమంటే కేవలం బడ్జెట్ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి 50% పైగా కేటాయించాల్సిన నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడలేదు. దానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కూడా బడ్జెట్లో స్పష్టం చేయాలని చెప్తున్నాం. గిరిజన యూనివర్సిటీ కేంద్రం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో భాగంగా దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబడతారా లేదా ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు సంబంధించి చూసుకుంటే కేంద్రం ఆ పార్టీ ఈ పార్టీ మీ అందరూ కలిసి విశాఖ ఉక్కు పార్టీని అమ్మేస్తారా, లేకుంటే దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారా, దాని రకంగా రక్షణ కల్పిస్తారనేది కూడా ఈ బడ్జెట్లో రకమైన ప్రస్తావన లేదని చెప్పి చెప్పదలిచింది. ఇక తర్వాత రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా యథాతథమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటికి కూడా మరి కేటాయింపులు ఆ రకంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేటాయించిన నిధులు కట్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.